హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా శుభ సోమవారం అండి. సోమవారం రాగానే డైలీ రొటీన్ కాకుండా వెరైటీగా ఉంటుందండి మా పనులన్నీ కూడా. మార్నింగ్ అయితే హడావిడిగా లెగడం, పనులన్నీ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే శివాలయంకి వెళ్ళడం అంటూ ప్రతి సోమవారము చేస్తామండి. ఈ అలవాటైతే చాలా రోజుల నుంచి మొదలైందండి. మీరు కూడా ఇంతేనా? శివాలయంకి ప్రతి సోమవారం వెళ్తూ ఉంటారా? ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనము ఇంట్లో ఏం పనులు చేసుకొని ఎంత గొడవ పడినా ఒక్కసారి గుడికి వెళ్ళామంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీలో కూడా చాలామందికి ఇలానే అనిపిస్తుంది కదా, నాకు తెలుసు. ఎందుకంటే మనము ఏ గుడి, శివాలయమేని కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ విధంగా పిల్లలకు కూడా తీసుకొని వెళ్ళి అలవాటు చేస్తూ ఉండాలండి. అన్నిటికంటే శివాలయంకి వెళ్ళడం అంటే చాలా మంచిదండి. ప్రతి వారం మాలాగే మీరు కూడా శివాలయానికి వెళ్ళి చూడండి. చాలా లాభాలు, ప్రయోజనాలు, ముఖ్యంగా మనశ్శాంతి అయితే కలుగుతుందండి. అవునా కాదా? చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కానీ శివాలయంకి వెళ్ళే రోజైతే ఖచ్చితంగా మనం శివుడికి పాలు, నీరు అభిషేకం అయితే చెయ్యాలండి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. పళ్ళు కాయలు ఏం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. శివుణ్ణి పూజించడం వల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ శివలింగం అయితే నేను చిన్నప్పటి నుంచి ఉందండి. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళని అడిగితే ఇది పుట్టిన శివలింగం అని చెప్పారండి. ఇదిగోండి, ఈ శివలింగం అయితే మా ఊరికి దగ్గరలోనే ఉందండి. చాలా మహిమగల శివాలయం అండి ఇది. ఇదైతే ముందు నుంచి లేదు కానీ ఈ మధ్యనే కట్టారండి. శ్రీ భ్రమరాంబక సమేత మల్లికార్జున స్వామి టెంపుల్ అండి ఇది. చాలా పవిత్రమైనదనమాట. ప్రతి సోమవారం కూడా ఈ శివాలయంకి మేము వెళ్తామండి. చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది చిన్నది. ఇంకా నాగపూజ చేయడానికి పుట్ట కూడా ఉందండి. ఇంకా విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఉన్నాయండి చిన్న చిన్నగా. ముఖ్యంగా శివలింగం ఇదంటే ప్రతిష్ఠ చేసిందండి. బయట ఉన్నదేమో పుట్టినది. అది చాలా పవిత్రమైనదండి. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత వరకు కూడా పెరుగుతూనే ఉందండి. చాలా మహిమగల శివాలయం అన్నమాట. మీరు కూడా వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్తూ ఉండండి. మనసైతే ప్రశాంతంగా ఉంటుందండి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని అంటారు కదండి, అది నిజమేనండి. శివుడాజ్ఞ లేకపోతే మనం ఏం పని కూడా చేయలేము. మీరందరూ కూడా శివుణ్ణి దర్శించండి. ఓం నమ శివాయ. ఇంతే వీడియో.